ఎవరికి వాళ్ళు ఆనంద్ జీవితంతో ఆడుకుంటున్నారు. అలా తాళి కట్టినవాడు ఆనంద్ని మళ్ళీ ఈ హాస్టల్కి ఎందుకు పంపించాడు? తన ఇంటికి తీసుకువెళ్ళాలి కదా. ఈ పెళ్లికి పెద్దగా ఉండి నడిపించిన మహేష్ ఎక్కడా? తన పని అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడా? అసలు మీ అందరికీ ఏమైంది? ఒకళ్ళని అనుకుని ఏం లాభం మేడం గారు? నా టైం బాగాలేదు మేడం గారు. నా బాధంతా ఒక్కటే. ఏ తప్పు చేయని అశ్విన్కి ఈ శిక్ష ఎందుకు మేడం గారు? వింటున్నావా అమృత? ఇప్పుడు కూడా ఇది అశ్వినికి పడిన శిక్ష అనుకుంటుందే తప్ప తనకు పడిన శిక్ష అనుకోవడం లేదు. తన అనుకున్న వాళ్ళ గురించి ఇంత మంచిగా ఆలోచించే ఆనంద్ విషయంలో మీరు ఇలా చేయగలిగారు? క్షమించండి మేడం. కనీసం నాతో ఒక్క మాట చెప్పినా వద్దు అని చెప్పుండేదాన్ని. బహుశా అడ్డుపడతానేమో. మహేష్, అశ్విన్ నాతో చెప్పకుండా ఈ నిజాన్ని దాచుండొచ్చు. కానీ నువ్వు నాకు చెప్పుండాలి కదా అమృత. సరే, ఇప్పుడు అశ్విన్ వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఏంటి? హో, అర్థమైంది. లలిత గారు గోల గోల చేసుంటారు. తల్లి కదా, పాపం ఆవిడికి బాధ ఉంటుంది కదా. సరే, ఇప్పుడు నీ నిర్ణయం ఏంటానంది? నా వరకు నా మెళ్ళో ఎప్పుడూ ఉండే గొలుసుకి దీనికి పెద్ద తేడా ఏం లేదు మేడం గారు. కానీ ఇది తీయలేవు కదా. ఉంటుంది అలంకారంగా. అశ్విన్ ఏమంటున్నాడు? అసలు తనకి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. ఇంటికొచ్చిన మనిషిని తిట్టి పంపించేసింది మేడం. ఆనంది ఏంటి? ఎవరైనా అలాగే చేస్తారు. ఇలా అయితే ఎలా మేడం? అది నువ్వో నేనో నిర్ణయించాల్సింది కాదు. ఆనంది తీసుకోవాల్సిన నిర్ణయం. ఆనంది, బాగా ఆలోచించుకో. నేను కంపెనీకి వెళ్ళాలి మేడం గారు. ఇంత జరిగాక వెళ్ళగలవా? ఇంతకంటే పెద్దది జరిగినప్పుడే వెళ్ళాను కదా మేడం గారు. మీరు చేసింది మంచి పని. అశ్విన్ని పెళ్లి చేసుకోమని నేనే ఆనందికి చెప్పాను, కానీ తను వినలేదు. మీరది బలవంతంగా చేశారు. ఎనీవే, చూద్దాం. గాడ్ ఈస్ గ్రేట్. ఆగండి ఆగండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆనంది మెళ్ళలో తాళి ఉంది, కానీ కాలికి మెట్టెల్లేవేంటి? పాపిట మధ్యలో కుంకుమ పెట్టుకుంటారు కదా,